ఈ బొకేలో ఉన్న ఈ పూల కొమ్మలు కూడా మట్టిలో పాతిపెడితే వేర్లు వచ్చాయండి. వేర్లు ఆకులు అన్నీ వచ్చాయన్నమాట. హాయ్ అండి, నేను రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. ఈ బొకేలో ఉన్న పూల కొమ్మలకి ఉన్న పూలు వరకు కట్ చేశానండి. వాటికి పెద్దగా ఆకులు ఉండవు కదా, పూలు వరకు కట్ చేసి ఒక గిన్నెలో అయితే ఇసుక పోసానండి. మట్టి అయితే అసలు పోయలేదు. ఇసుక పోసేసి ఆ బొకేలో ఉన్న ఆ పూల కొమ్మలు గుచ్చానమాట. దానికి మంచిగా గుచ్చి దానికి కవర్ వేసానండి, పాలిథీన్ కవరు. ఆ పాలిథీన్ కవర్కి ఎలాంటి హోల్స్ కూడా పెట్టలేదు. ఆ కవర్ వేసిన తర్వాత ఆ గిన్నెకి ఆ కవర్ గట్టిగా తాడుతో కట్టానమాట. అస్సలు లూజ్ అనేది లేకుండా, అంటే ఈ బయట ఎయిర్ అనేది అసలు వెళ్లకుండా చేశాను. అలా కట్టిన తర్వాత కరెక్ట్గా నెలకి ఓపెన్ చేశానండి. అది తీసి అదిగోనండి, ఓపెన్ చేసినప్పుడు ఆ కవర్కి తేమ చూసారా, నీళ్లు ఎలా డ్రాప్స్ లాగా పడుతున్నాయో. అవేమీ నీళ్లు పోసినవి కాదండి, ఆవిరికి, అంటే ఎటు గాలి వెళ్ళక ఆ కవర్ లోపల ఆవిరికి వచ్చిన నీళ్ళే అన్నమాట. నెల రోజులు కూడా ఆ కొమ్మలో బతికి వేర్లు పోసుకోవడానికి కారణం కూడా ఆ ఆవిరికి వచ్చిన నీళ్ళేనండి. తర్వాత మనం అసలు ఓపెన్ చేయనే లేదు కదా, నీళ్ళు అనేది ఆ కొమ్మలో పాతి పెట్టినప్పుడు పోసిన నీళ్ళే. తర్వాత అస్సలు టచ్ చేయలేదండి, దాన్ని సెమీ షేడ్లో ఉంచానమాట. అంటే బయటే గోడ పక్కన ఉంచితే కొంచెం షేడ్ ఉంటుంది కదా, అలా ఉంచాను. ఈ కవర్ తీసిన తర్వాత చూస్తున్నాను ఎన్ని మొక్కలు బతికాయి, ఎన్ని కొమ్మలు పోయాయి అనేది. మొత్తం 7 కొమ్మలు పెట్టానండి. 7 కొమ్మలకి 3 ఎండిపోయాయి అనమాట. అసలు వేర్లు అనేది రాలేదు. మిగతావి కూడా చూద్దాము. ఇగుర్లు అయితే బాగానే కనిపిస్తున్నాయండి, కొత్త ఆకులు వచ్చి. ముందుగా ఎండిన కొమ్మల వరకు తీసేస్తున్నానండి. తర్వాత ఇగుర్లు వచ్చిన కొమ్మలు కూడా తీసి చూపిస్తాను, వేర్లు ఎంతవరకు వచ్చాయి అనేది. నేను మొత్తం 7 కొమ్మలు పెట్టానండి. 7టికి 4 బతికినట్టున్నాయి, 3 కూడా ఎండిపోయాయండి. చెప్పాను కదా, ఈ గిన్నెలో పెట్టి కరెక్ట్గా నెల అయిందండి. ఆ పెట్టేటప్పుడు నీళ్ళు పోయటమే అనమాట. అయినా చూడండి ఇప్పటికీ ఇసుక ఎంత తడిగా ఉందో. ఇన్నాళ్ళకు కూడా ఇసుక అంత తేమగా ఉండడానికి కారణం అయితే ఆ కవర్ లోపల నుండి గాలి అనేది అసలు వెళ్ళలేదు కదా, అదే అన్నమాట. ఇంకా ఇప్పుడు ఈ మొక్కలు తీయటానికి ముందుగా కొద్దిగా నీళ్లు పోస్తున్నాను. ఆకులు అయితే మంచిగానే కనిపిస్తున్నాయి కదా, వేర్లు ఎంతవరకు వచ్చాయి అన్నది కూడా చెక్ చేయాలిగా, అందుకే నీళ్లు పోస్తున్నాను. ఇదైతే ఒక పక్క ఎండిపోయింది, ఒక పక్క బాగుందండి. చిన్న చిన్న ఆకులు వచ్చాయి, మొగ్గ కూడా వచ్చింది, కానీ వేర్లు అయితే పోసుకోలేదండి. మళ్ళీ పెడుతున్నాను అనమాట, వస్తుందో లేదో తెలియదు. ఈ కొమ్మ అయితే ఒక పక్కన పూర్తిగా ఎండిపోయింది, ఇంకో పక్కన అయితే ఆకులు ఉన్నాయండి, వేర్లు కూడా బాగా వచ్చాయన్నమాట దీనికి. ఇంకొకటి కూడా చెక్ చేస్తున్నాను, వేర్లు వచ్చింది లేనిది. దీనికైతే చాలా లైట్గా వచ్చాయండి వేర్లు, చిన్న చిన్న వేర్లు అనమాట. పక్క నుంచి ఇగుర్లు అయితే మటుకు చాలా బాగా వచ్చాయి. ఇంకో దానికైతే చిన్న వేర్లు ఉన్నాయండి, అంటే నేను కొంచెం గట్టిగా లాగాను, వేర్లు కట్ అయినట్టు ఉన్నాయండి. ఇంకొకటి చూద్దామా మరి. ఇంతకుముందు తీసింది కొద్దిగా గట్టిగా లాగేసరికి వేర్లు కట్ అయినట్లుగా అనిపిస్తుంది. ఈసారి అయితే కొద్దిగా స్పూన్తో తవ్వి తీస్తున్నాను. కొద్దిగా స్పూన్తో అటు ఇటు కదిలించినా కానీ రావట్లేదండి, అంటే దీనికి బాగా వేర్లు పోసుకున్నట్టున్నాయి. ఈ కొమ్మకు కూడా బాగా వచ్చాయండి వేర్లు, కొన్ని కట్ అయినట్టు ఉన్నాయండి. ఇసుకలో కూడా చూడాలి ఎంతవరకు వేర్లు కట్ అయ్యాయో. ఇవి కొంచెం మట్టిలో, అంటే ఇసుకలో ఉంటానా మనకు అంతగా తెలియట్లేదు. కొద్దిగా నీళ్లు పోసి కడిగి చూపిస్తున్నాను. వేర్లు అయితే బాగానే వచ్చాయండి అన్ని కొమ్మలకు కూడాను. అసలు కొద్దిగా 1 గంట నానబెట్టి తీయాల్సిందండి. చూడండి ఇసుకలో చెక్ చేస్తే వేర్లు ఎలా ఉన్నాయో. తవ్వి చూస్తున్నాను చూడండి, ఎంత పెద్ద పెద్ద వేర్లు. నేను చక్కగా వేర్లు పోసుకున్న మొక్కల్ని పాడు చేసినట్లే కదా. కొంచెం నానబెట్టి తీస్తే బాగుండేదండి. అన్ని మొక్కలు కూడా బాగుండాయి, ఎక్కువ వేర్లు వచ్చి. చూడండి ఆ వేర్లు కూడా కట్ అయ్యాయి అనమాట లాగేసరికి. చిన్న చిన్న కొమ్మలు పెడితే కూడా వేర్లు బాగానే వచ్చాయండి. 100% రిజల్ట్ అయితే రాలేదు, కానీ అంటే 7 కొమ్మలు పెడితే 4 బతికాయి అనమాట. అవి ఎలాగూ వేస్ట్గా పోయాయి కదా, చక్కగా మొక్కలైతే వచ్చాయి. నేనైతే ఇలా వస్తాయి అనుకోలేదు. ఇంకా ఒక టబ్లోనేమో మట్టి పోసి కొంచెం గుళ్ళ వచ్చేటట్లు తవ్వేసి దానిలో ఇప్పుడు వేర్లు వచ్చిన మొక్కలు పెడుతున్నానండి. ఇవి కొన్న పూల కొమ్మలు కాబట్టి అవి ఎప్పుడు కోసారో కూడా తెలియదండి. అంటే కనీసం
ఒక 3-4 రోజులైనా అయ్యి ఉంటుంది కదా మన దగ్గరికి వచ్చేసరికి. అయినా కానీ ఎంత చక్కగా వేర్లు వచ్చాయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట. వస్తాయో రావో అని టెస్ట్ చేద్దామని అలా పెట్టాను. చక్కగా వచ్చాయండి. ఇంకా ఎలా ఉందండి ఈ వీడియో? నచ్చిందా మీకు? నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు కూడా బాయ్.